Hello, Namaste. This is Arun from the Green Channel. Hi everyone, hope you are all staying safe. This is me, your Arun from the Green Channel. Welcome back to the Green Channel. సో మనం రీసెంట్గా నో యువర్ ప్లాంట్ అనే ఒక సిరీస్ మొదలుపెట్టాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మొక్కల గురించి మనం తెలుసుకోవాలి. మన ప్రకృతి ఇచ్చినటువంటి ఎన్నో ఈ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో అందమైన ప్లాంట్స్ ఉన్నాయి. సో ఈ సిరీస్లో మనం ఒక ఓన్లీ మెడిసినల్ అనే కాదు, ఎందుకంటే మెడిసినల్ కొంచెం ఎక్కువ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనం వాటి గురించి కొంచెం ఎక్కువగా తెలుసుకుంటే మనం వాటిని తీసుకుంటే మనకి మంచి జరుగుతుందని మెడిసినల్ కవర్ చేస్తున్నాము. కానీ వీల్ టాక్ అబౌట్ మోర్, మన అన్ని రకాలైనటువంటి మొక్కల గురించి మనం దీంట్లో తెలుసుకుందాం. అలాగే మనం రీసెంట్గా చూసినటువంటి అంతకుముందు నోయో ప్లాంట్ సిరీస్లో సరస్వతి మొక్క గురించి తెలుసాం. ఆ సరస్వతి మొక్క గురించి కనుక మీరు వీడియో చూసి ఉండకపోతే మనకి ఆ లింక్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అందులో ఇంకొక ప్రత్యేకత ఈసారి ఈ సిరీస్కి ఏంటంటే తెలుగు ఇంగ్లీషు రెండు భాషల్లోనూ రెండు విడివిడిగా వీడియోస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మన వ్యూవర్స్ అందరూ ఈ లాంగ్వేజ్ కొంచెం మనకి అవుట్ సైడ్ తెలుగు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి అర్థం కావడం కోసం ఇంగ్లీష్లో కూడా సబ్టైటిల్స్ కావాలని అడగడం జరిగింది. సో అందుకోసమని సబ్టైటిల్స్ కాకుండా రెండు విడివిడి వీడియోస్ చేస్తున్నాం. సో ఐ హోప్ అది అందరికీ నచ్చి ఉండొచ్చు. నచ్చి ఉంటే మీరు ఎలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ సిరీస్లో పార్ట్గా ఈ తెలుగు వర్షన్లో ఇప్పుడు మనం ఇంకొక మెడిసినల్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అది కామంచి మొక్క. దాన్ని కామంచి అంటారు, లేదా కామాక్షి అని కూడా అంటారు. ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి తెలుగులో. సో మెయిన్గా కామంచి, కామాక్షి అనేవి వీటికి చాలా వెల్ నోన్ నేమ్స్. ఇది కూడా చాలా మెడిసినల్ ఉపయోగాలు ఉన్నటువంటి మొక్క. ఆయుర్వేదంలో చాలా రకరకాలుగా వాడతారు. అండ్ మీకు లాస్ట్ టైం ఒకసారి నేను వినాయక చవితి అప్పుడు ఒక వీడియో చేశాను. మనం వాడేటువంటి పత్రి, ఆ పత్రిలో 21 ఆకుల్ని వాడతాం. ఆ 21 వాటి గురించి నేను వాటి ఉపయోగాల గురించి, వాటికి ఉన్నటువంటి విశిష్టత గురించి వీడియో చేశాను. అందులో ఒక మాట చెప్పాం, ఏంటంటే ఇలా ఆయుర్వేదంలో వాడేవి కానీ ఏవైనా సరే వాటిని వాటి మోతాదులో వాటిని ఒక వైద్యులు ప్రాపర్గా వాడినప్పుడు మాత్రమే దాని పూర్తి దాని యొక్క లక్షణాలు కానీ దాని యొక్క ఉపయోగాలు మనకి తెలుస్తాయి. కానీ బేసిక్గా కొన్ని జనరల్గా తీసుకునే పద్ధతులు ఉంటాయి కాబట్టి అలా తీసుకుంటే సాధ్యమైనంత వరకు మనం ఉపయోగాలను పొందవచ్చు. కానీ వీటిని స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి వాడాలి, లేదు ఆరోగ్యానికి స్పెసిఫిక్గా ఒక వైద్యంలాగా వాడాలి అంటే మాత్రం తప్పకుండా ఒక వైద్యుల్ని సంప్రదించి దాని ప్రకారం చేయండి. ఇది కేవలం వేరే సోర్సెస్ నుంచి డేటా సంపాదించుకొని మీ అందరికీ ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నది. సో అది మీరు ఒకటి గమనించి ఈ వీడియోని చివరి వరకు చూడండి. చాలా మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ మొక్క గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. ఇది కామంచి లేదా కామాక్షి. ఈ మొక్క మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది నేను మీకు దగ్గరగా పూర్తిగా ఒక వీడియో చూపిస్తాను. దానిలో మెయిన్గా ఈ కామంచి మొక్క, దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ నైట్ షేడ్ అంటారు, లేదా బ్లాక్ బెర్రీ నైట్ షేడ్ అని కూడా అంటారు. ఈ మొక్క ఇలాంటిదే ఇంకొకటి కూడా ఉంటుంది. ఇది ఎంత ఉపయోగమో ఆ రెండోది అంత ప్రమాదకారి. దాని పేరు డెడ్లీ నైట్ షేడ్. డెడ్లీ నైట్ షేడ్ అనేది మొక్క మీకు చూడటానికి సుమారుగా ఇదే రకంగా ఉంటుంది. ఆకు కానీ కాకపోతే దీనికంటే కొంచెం ఎత్తుగా పెరుగుతుంది. దీనికి మనకి ఈ కామంచి మొక్కకి ఈ పళ్ళు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం క్లస్టర్డ్గా ఉంటాయి, అంటే ఒక గుత్తిగా వస్తాయి. అలా ఉంటుంది మన కామంచి మొక్క. ఈ డెడ్లీ నైట్ షేడ్ అనే దానికి సింగిల్ పండులాగా వస్తుంది. కలర్ మీకు మళ్ళీ సేమ్ బ్లాక్గానే ఉంటుంది, కానీ గ్రీన్గా వచ్చి బ్లాక్ అవుతుంది. దీనికి కూడా గ్రీన్గా వచ్చి బ్లాక్ అవుతుంది. కానీ అది సింగిల్గా వస్తుంది, ఇట్లా గుత్తులాగా కాయది. అండ్ ఇంకొకటి కాయ దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది.
ఇంకొక డిఫరెన్స్ ఉంది మనకి. ఇది కనుక కామంచి మొక్క పువ్వు కనుక మీరు చూస్తే పూర్తిగా వైట్ కలర్లో పువ్వు ఉంటుంది, సెంటర్లో మాత్రం ఎల్లో కలర్లో మీకు కనిపిస్తుంది. అదే డెడ్లీ నైట్ షేడ్ అయితే మాత్రం దానికి పువ్వు మొత్తం ఎల్లోగా ఉంటుంది. సో ఈ 2-3 చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవి గమనించుకొని అది చేయండి. ఆ డెడ్లీ నైట్ షేడ్ అనే దానికి తెలుగు పేరు నాకు తెలీదు, మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అది హైలీ టాక్సిక్, అంటే మనకి ఒంటికి సరిపడినటువంటి కెమికల్స్ని రిలీజ్ చేసేటువంటి మొక్క. కాబట్టి అది కాకుండా ఈ కామంచి మొక్కను గుర్తుంచుకొని అది వాడండి. ఇప్పుడు ఈ కామంచి మొక్కని మనం ఎలా పెంచాలి, ఉపయోగాలు తెలుసుకుందాం తప్పకుండా. కాకపోతే దీన్ని ఎలా మనం పెంచాలి, ఎలాంటి దానికి సాయిల్ మిక్స్ ఇవ్వాలి, ఎట్లాంటి కండిషన్లో దాన్ని ఉంచాలి అనేది ఇంపార్టెంట్. ఇది ప్రాపగేషన్ వచ్చి బేసిక్గా ఆ పండ్లు మీకు చాలా చిన్నవిగా అట్లా చెరీస్ లాగా ఉంటాయి. లోపల టొమాటో గింజలు లాంటివి ఉంటాయి. మీకు కాయ ఓవరాల్గా పండు స్ట్రక్చర్ అంతా మీకు టొమాటో లాగా ఉంటుంది. తర్వాత ఇది మీరు కన్జ్యూమ్ చేయాలి అంటే, పండులాగా తినాలి అంటే పండిన తర్వాతనే తినాలి. అది గ్రీన్గా ఉన్నప్పుడు మనం తినకూడదు. గ్రీన్ అయించి బ్లాక్గా వస్తుంది, బ్లాక్ అయిన తర్వాత అది మనం తినచ్చు. సో ఈ పండు దగ్గరికి వచ్చేటప్పటికి ఇది టమాటో లాంటి షేప్ మీకు, అంటే సైజు చాలా చిన్నగా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. బ్లాక్గా వచ్చిన తర్వాత అది పండినట్టు లెక్క. ఆ పండినటువంటి పండు మీకు కొంచెం పులుపుగా ఉంటుంది అండ్ లోపల గింజలు కూడా ఒక గుజ్జు ఉండి టమాటా గింజల్లాగా ఉంటాయి. సో దాంతోనే మనకి ప్రాపిగేట్ అవుతుంది. ఇది ఇట్లా వచ్చినప్పుడు ఈ పర్టికులర్ కామంచిలో ఏ భాగాలు మనకి ఆయుర్వేదంలో కానీ లేదంటే మెడిసిన్లో కానీ వాడతారు అంటే ఆకు, కాండం, కాయ అండ్ ఈవెన్ వేరు. సో మొక్కలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పదార్థం మనకి మెడిసినల్గా ఉపయోగపడుతుంది. ఎక్కడెక్కడ ఎట్లాంటివి వాడుకోవచ్చు అనేవి ఇప్పుడు మనం ఉపయోగాల్లో చూద్దాం. బేసిక్గా ఈ కామంచి మొక్క అనేది కాలేయ వ్యాధులకు ఉపయోగపడుతుంది. కాలేయం అంటే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనగానే ఎక్కువగా జాండిస్ గుర్తొస్తుంది అందరికీ. సో ఈ జాండిస్ తర్వాత ఈవెన్ మీకు ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయినటువంటి లివర్ కూడా దీనివల్ల క్యూర్ అవుతుంది. తర్వాత ఇట్లాంటిది కావాలి అంటే దీనికి ఒక మెయిన్గా ఏంటంటే దీని ఆకులు రసం తీసి ఆ ఆకుల రసంలో కొంచెం జీరా అండ్ మిరియాలు ఈ 2 పొడి చేసి ఆ పొడిని కనుక ఈ ఆకుల రసంలో కనుక తీసుకుంటే ఈ లివర్ బేస్డ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు నయమవుతాయి. అది మనకి ఇట్లా లివర్ బేస్డ్ ఎక్కువగా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉండొచ్చు. మనం ఎప్పుడైతే తోటలోకి వస్తామో తోటలోకి వచ్చినప్పుడు ఈజీగా మనం చేయగలిగినవి ఏంటంటే దానికి పండినటువంటి పళ్ళు లేదా ఆకుల రసం, ఆకులు డైరెక్ట్గా తినేదానికంటే ఆకుల రసం తీసుకొని సో దాన్ని మనం ఇట్లా ఒక జీరా పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ లేదు డైరెక్ట్గా ఆకుల రసం తిన్నా కూడా మంచిదే. తర్వాత ఇది మౌత్ అల్సర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మౌత్ అల్సర్స్ అంటే మనకి నోటిపూత వచ్చినప్పుడు ఈ ఆకుల రసం తీసుకుంటే తగ్గుతుంది. తర్వాత ఈవెన్ ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు కన్ఫర్మ్ చేసింది ఏంటంటే క్యాన్సర్కి కూడా ఇది నివారణకి ఉపయోగపడుతుంది అని. సో ఈ క్యాన్సర్కి ఒకప్పుడు మందు లేదు అన్నారు. ఇప్పుడు అట్లాంటిది ప్రకృతిలోంచి ఎన్నో రకాల మందులు ఉన్నాయి, అది మనం ఇప్పటి వరకు వాడుకోవట్లేదు. ఇప్పుడు ఈ క్యాన్సర్కి కూడా దీని నుంచి మందు తయారు చేయొచ్చు అని చెప్పారు. తర్వాత ఫ్యాటీ లివర్, ఇందాక కాలేయ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా, ఫ్యాటీ లివర్ కూడా తగ్గిస్తుంది. ఇంకా జీర్ణ సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా తగ్గిస్తుంది. తర్వాత
ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. అంటే మనకి ఒంట్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇప్పుడున్నటువంటి కరెంట్ ఫుడ్ మనం తీసుకునేదానికి కానీ మనకున్నటువంటి పొల్యూటెడ్ కండిషన్స్లో కానీ మనకి ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అందరిలో. అలా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా ఇది పనిచేస్తుంది. తర్వాత తేలు కుట్టడం అనేది నేను ఈ మధ్య ఎవరి దగ్గర వినలేదు. ఒకప్పుడు మామూలుగా తేళ్ళు అవి మనం సైడ్ ఇట్లా పాత పల్లెటూళ్ళలో కానీ అట్లా అయితే ఎక్కువగా ఈ తేలు కుట్టడం, పాము కాటు ఇలాంటివన్నీ ఉండేవి. బట్ ఇప్పుడైనా అలా విష జంతువులు ఏవైనా అంటే మేబీ కాళ్ళజర్లు కనిపిస్తాయి ఇప్పుడు మనకి, అట్లా ఏదన్నా కనుక పొరపాటున కుడితే ఆ కుట్టిన చోట ఈ ఆకుల యొక్క రసం, ఈ ఆకులు తీసుకొని ఆకుల యొక్క రసం కనుక దాని మీద రాస్తే అది తగ్గుతుంది. తర్వాత స్కిన్ డిసీజెస్, చర్మ వ్యాధుల మీద ఈ ఎక్కడెక్కడైతే మనకి జనరల్గా చర్మ వ్యాధులు అంటే ఈ సోరియాసిస్ ఇలాంటివన్నీ వస్తాయి, కొన్ని ఎలర్జీస్ ఇలాంటి వాటన్నిటికి కూడా ఇది ఈ ఆకుల రసం బాగా పనిచేస్తుంది. ఇంకా రేచీకటి అంటే జనరల్గా ఈవినింగ్ సన్లైట్ తగ్గిపోయిన తర్వాత కంటి చూపు తగ్గిపోవడం. సో అది దానికి కూడా మనం జనరల్గా రేచీకటి అనగానే ఎక్కువగా ఏ విటమిన్ లోపం, దానివల్ల క్యారెట్లు అవి తింటే తగ్గుతుంది అంటారు. సో అలాగా ఈ రసం కూడా మనకి ఆకుల రసం కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మీద కూడా ఇది చాలా మంచి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎట్లా అంటే దానికి ఎట్లా తీసుకోవాలంటే ఓన్లీ ఆకులు కాకుండా ఆకులు, దాని స్టెమ్, తర్వాత వేరు, ఈ మూడింటిని కలిపి బాయిల్ చేసి ఆ రసం కనుక తీసుకుంటే అది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే మూత్ర రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా అవి కూడా మనకి ఇట్లాంటి రసం తీసుకోవడం వల్ల అది కూడా తగ్గుతుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఈ ఒక్క కామంచి దాంట్లోనే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో కాబట్టి మనకి ఇంట్లో ఇది చాలా ఈజీగా పెరిగేటువంటి మొక్క. ఇది మీరు చూస్తున్నారు కదా, దీనికి కావాల్సింది ఓన్లీ ఒక కొంచెం లూజ్ సాయిల్, బాగా కొంచెం ఈజీగా వేళ్ళు లోపలికి పోయేటట్టుగా ఉండేటువంటి సాయిల్ కావాలి. ఎక్కువ వేడి తీసుకోలేదు, అట్లాగే ఎక్కువ హ్యూమిడిటీని కూడా తీసుకోలేదు. సో ఆ రెండు, ఎక్కువ వేడి కానీ ఎక్కువ హ్యూమిడ్ సిచ్యువేషన్లో ఇది పెరగదు. కాబట్టి ఒక మోడరేట్ హీట్ అంటే జనరల్గా సెమీ షేడ్ అంటాం మన భాషలో, సెమీ షేడ్లో పెట్టి ఒక లూజ్ సాయిల్ మనం కొంచెం దానికి అందించి రెగ్యులర్గా వాటర్ పోస్తూ ఉంటే అది మనకి చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుంది. ఆ కాయలు బ్లాక్గా వచ్చినప్పుడు అవి తీసుకొని తినండి, అవి ఇట్లా ఒక గుత్తిలాగా ఉంటుంది, అదొకటి గమనించుకోండి. అది తీసుకొని తింటే మనకి చాలా మంచి ఉపయోగాలు ఇస్తుంది. ఇలా ఈ కామంచి లేదా కామాక్షి అనేటువంటి మొక్క మన తోటలో ఉంటే మనకి ఎంతో ఆరోగ్యం. సో ఈ సిరీస్ మీకు ఓవరాల్గా నచ్చింది అనుకుంటున్నాం. ఇది సిరీస్లో ఇది దీన్నే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ఇంకొక వర్షన్ రిలీజ్ చేస్తాను. దీని గురించి మీకు ఎలాంటి ఎక్కువ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా, లేదు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదైనా డౌట్లు ఉన్నా దయచేసి కామెంట్స్లో పెట్టండి. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. అలాగే ఇంకా ఏదైనా మొక్కల గురించి కానీ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు నో యువర్ ప్లాంట్ సిరీస్లో కావాలి అనుకుంటే మీకు కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.